జీవితం పంచుకుందామనుకున్న ప్రేయసే అతడి పాలిట రాక్షసి అయ్యింది. ప్రేమించిన పాపానికి ఆ ప్రేయసే అతడి మరణ శాసనాన్ని రాసింది. ప్రేమించినట్లు నటిస్తూనే అతడిని వదిలించుకోవాలని భావించింది. అందుకోసం అతడిని అనంత లోకాలకు పంపడానికి కూడా సిద్ధమైంది. కేరళకు చెందిన షరోన్ రాజ్ అనే యువకుడి ప్రేయసి చేసిన ఘనకార్యం ఇది. 2022 సంవత్సరం కేరళలో జరిగిన ఈ ఘటన పెను దుమారం రేపింది. సంచలనంగా మారిన షరోన్ రాజ్ హత్య కేసులో తిరువనంతపురం సెషన్స్ కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. నిందితురాలు గ్రీష్మకు కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. 2022 అక్టోబర్ 25న షరోన్ రాజ్ మరణంపై అనుమానం కలగడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తీగలాగితే డొంక కదిలినట్లు షరోన్ రాజ్ మరణం వెనుక ప్రేయసి మాస్టర్ ప్లాన్ వెలుగులోకి రావడం, అతనిపై విష ప్రయోగం జరిగిందని తెలియడంతో కేసు కొలిక్కి వచ్చింది. ప్రేయసి గ్రీష్మను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించడంతో పాటు ఆమెకు సాయం చేసిన బంధువులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ అంశం ప్రస్తుతం జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని పరశాల తిరువనంతపురం శివారు ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ చేస్తున్నాడు. తమిళనాడుకు చెందిన గ్రీష్మ కుటుంబం కేరళలో ఉంటున్నారు. ఆమె బీఎస్సీ చదువుతోంది. అనూహ్యంగా వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి ఇళ్లలో తెలియకుండా వీరు అందరి ప్రేమికుల్లా తరచూ కలవడం, పలు ప్రదేశాలకు వెళ్తుండడం చేసేవారు. గాఢంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇళ్లలో తమ ప్రేమ విషయం చెప్పి చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ క్రమంలో గ్రీష్మ ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెకు పెళ్లి చేసేయాలని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే మంచి సంబంధం చూశారు. కుటుంబ సభ్యులంతా ఆ సంబంధం చేసుకుంటే సుఖపడతామని, షరోన్ని వదిలేయాలని కోరడంతో గ్రీష్మ షరోజ్ రాజును దూరం పెట్టింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. కానీ షరోన్ రాజ్ మాత్రం గ్రీష్మ అంటే పడి చచ్చేవాడు. ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎంత అవాయిడ్ చేసినా ఆమెను వదిలేవాడు కాదు. దీంతో షరోన్ రాజ్తో ఉన్న ప్రేమాయణానికి స్వస్తి పలకాలని గ్రీష్మ నిర్ణయించుకుంది. కాకపోతే ఎలా వదిలించుకోవాలన్నది మాత్రం ఆమెకు అంతు చిక్కలేదు. మరోవైపు గ్రీష్మ తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేయడానికి తొందర పెట్టడంతో చివరకు గ్రీష్మ షరోన్ను చంపేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం పక్కా ప్లాన్ రచించుకుంది. అనుకున్న ప్లాన్ ప్రకారం 2022 అక్టోబర్ 14న షరోన్ను తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా రామవర్మించిరైలో ఉన్న తన ఇంటికి రప్పించింది. పథకం ప్రకారం ముందుగానే తన మేనమామ నిర్మల్ కుమార్ సహకారంతో తెచ్చిపెట్టుకున్న స్లో పాయిజన్ను కూల్ డ్రింక్లో కలిపి ఇచ్చింది. ఆ కషాయం తాగి బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే షరోన్ నీలిరంగు వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 11 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అతడికి టెస్టులు చేయగా విషం కలిపిన ఆనవాళ్లు బయటపడ్డాయి. వేగంగా అతని శరీరంలోని అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోవడంతో గుండెపోటుతో మరణించాడు. ఆర్గాన్ ఫెయిల్యూర్ కావడంతో మరణించాడని వైద్యులు వెల్లడించారు. అతడి మరణంపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. గ్రీష్మ ఏదో చేసిందనే అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా గ్రీష్మను విచారించగా ఆమె సమాధానాలపై అనుమానం కలిగింది. దాంతో గ్రీష్మ మేనమామ నిర్మల్ కుమార్ తల్లిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణ క్రమంలో 31 అక్టోబర్ 2022న నేరం చేసినట్లు వారు అంగీకరించారు. ఈ కేసు అంశంలో అప్పటి నుంచి న్యాయస్థానంలో వాదోపవాదనలు జరగగా తాజాగా 2025 జనవరి 17న గ్రీష్మను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఆమెతో పాటు మేనమామ నిర్మల్ కుమార్ను కూడా దోషిగా పరిగణించి శిక్ష వెల్లడించింది. గ్రీష్మ తల్లిని మాత్రం న్యాయస్థానం నిర్దోషిగా పరిగణించింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై షరోన్ రాజ్ తల్లి సంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమారుడి మరణానికి 3 సంవత్సరాలకు న్యాయం జరిగిందని అన్నారు.